హలో అందరికీ. నవరాత్రులల్లో సెకండ్ డే పూజలు ఎట్లా చేసుకున్నారు కమెంట్ చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి వచ్చేసరికి ఆనియన్ గార్లిక్ లేకుండా చాలా సింపుల్గా చూపిస్తున్నా. ఎర్ర కందిపప్పుని ఒకసారి వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సింగ్ జార్లో వేసి దీనిలోనే పచ్చి కొబ్బరి జీలకర్ర వేసి స్మూత్ పేస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ చూపిస్తున్నాను కదా అట్లుండాలి. ఇక ప్యాన్ వేడి కాగానే ప్యాన్ పైన దోశలాగా వేసేసుకోండి. కొంచెం రవ్వ దోశలాగా అనిపిస్తుంది. అది గాలే టైంలోనే చాలా సింపుల్ చట్నీ కూడా వేసేయచ్చు. మిక్సింగ్ జార్లో పచ్చి కొబ్బరి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అది పేస్ట్ చేసి సాల్ట్ యాడ్ చేసుకొని పోపు వేసుకోవడమే. పోపులో ఆయిల్ శనగపప్పు జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశని ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇది కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. చాలామందికి ఏం తినాలి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అని డౌట్స్ ఉంటాయి కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 9 days కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలో చూపిస్తాను. నచ్చింది కదా, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మరి.